హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసమే కాకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా వీడియోస్ పోస్ట్ చేశాను. అప్పుడు చాలామంది పాపం వాళ్ళ ఫీలింగ్స్ని బాధని షేర్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇన్ని రోజులు అవుతుంది ప్రెగ్నెన్సీ రాక, సో ఇలాంటి ప్రాబ్లం ఉందాక ఏం చేయాలి ఇట్లా అట్లా అని చాలా కామెంట్స్ చేస్తారు. సో నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తూనే వచ్చాను, చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కూడా. సో అట్లా ఆ వీడియోస్లలో మన ఒక బ్రదర్ అడిగారన్నమాట. సో ఒక మంచి ఉద్దేశంతోనే అడిగారు. ఏమని అంటే, సో సిస్టర్, స్పెర్మ్ అనేది పల్చగా నీళ్ళలాగా ఉంటే పిల్లలు పుట్టరా, సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే పుడతారా లేదా ఒక వీడియో షేర్ చేయండి అన్నారు. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఇట్లాంటివి. మీరు అడగొచ్చు, మీరేమైనా డాక్టరా ఇట్లాంటివి షేర్ చేయడానికి అంటే. సో నేను డాక్టర్ని కాదు, కానీ ఒక దానిపైన నాకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది కదా. మనం సర్చింగ్ అనేది అంటే మనం తెలుసుకునే ప్రాసెస్లో అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం పదే సెర్చ్ చేస్తున్నప్పుడు దాని గురించి క్లియర్గా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మన బ్రదర్ అడగక ముందు నుంచి నేను ఆల్రెడీ ఇట్లాంటి వీటి గురించి చాలా సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ గురించి, ప్రెగ్నెన్సీ ఎందుకు రావకపోవడానికి ఎందుకు ఎలాంటి కారణాలు ఉంటాయి, రావాలంటే ఏం చేయాలి, సో ఇట్లాంటి మనం తెలుసుకునే ప్రాసెస్లో చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో మన బ్రదర్ అడిగారు. సో ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం, ఎందుకంటే కొంతమందికి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో నార్మల్గా మగవాడి యొక్క వీర్యం అనేది సో ఎలా ఉంటే పిల్లలు పుడతారు, సో ఎంత క్వాంటిటీ అనేది ఉండాలి, సో అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక మగవాడి వీర్యం అనేది నార్మల్గా 1 మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల శుక్రకణాల కంటే తక్కువగా ఉంటే కనుక వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంది అని అర్థం. అంటే వీళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా వరకు తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. అయితే మగవాడి వీర్యం యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, సో వాళ్ళది కొంచెం చిక్కగా ఉంటుంది అన్నమాట. పలచగా గనక ఉంది, నీళ్ళలాగా ఉంది అంటే వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం అన్నమాట. అయితే మగవాడి యొక్క వీర్యము అనేది తక్కువగా అవ్వడానికి, సో ఈ యొక్క పలచగా మారడానికి కారణాలు కూడా చాలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, వాళ్ళు పనిచేసే వాతావరణం కానీ, అంటే బాగా పొల్యూషన్ ఉండే వాతావరణం కానీ, వాళ్ళు ప్రతిరోజు అనుభవించే స్ట్రెస్ కానీ, లేకపోతే వాళ్ళు ఏమన్నా డ్రింకింగ్ అలవాటు ఉందా, లేదా అంటే ఏమైనా స్మోకింగ్ అలవాటు ఉందా, లేకపోతే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ బరువు ఉన్నారా, లేకపోతే అతిగా ఊబకాయం ఏమైనా ఉందా, అతిగా స్ట్రెస్ పడుతూ ఉన్నారా, హెల్త్ కండిషన్స్ అనేవి సరిగ్గా లేవా, సో ఇట్లాంటివన్నీ కూడా లింక్ అయి ఉంటాయన్నమాట. వీళ్ళ యొక్క పిల్లలు పుట్టకపోవడానికి రీజన్తో పాటు, అంటే వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి కారణానికి ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ వైఫ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా బాగుంది, కానీ ఇతని నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా లింకప్ అయి ఉంటాయి. సో ఇందులో ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు, లేదా స్పెర్మ్ అనేది పలచగా మారవచ్చు అన్నమాట. సో నేను ఈ స్పెర్మ్ గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా షేర్ చేశాను. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పెంచుకోవాలి అంటే అనేది కూడా. సో మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రతిరోజు డే నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా హెల్త్ కండిషన్ బాగుంటుంది. సో మీ స్పెర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో ఆ పలచదనం అనేది పోతుంది. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అంటే మీ మిస్సెస్కి ప్రెగ్నెన్సీ రావడానికి, మీకు పిల్లలు పుట్టడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఫస్ట్ లేవగానే చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే, సో వాళ్ళు ఉన్న బరువులో ఖచ్చితంగా తగ్గాలి. అంటే చాలామంది డౌట్స్ వస్తూ ఉంటుంది, మగవారికి ఆడవారు మేము సన్నగానే ఉన్నాం కదా, సో సన్నగా ఉన్నా కూడా ఎందుకు తగ్గాలి అంటే, సన్నగా ఉన్నా కూడా తగ్గాలి. జస్ట్ ఒక 2-3 కేజెస్ అన్నా తగ్గాలి. ఆడవారు అయినా మగవాళ్ళు అయినా కూడా ఉన్న బరువులో ఒక 2-3 కేజెస్ తగ్గాలి. ప్రతిరోజు వ్యాయామాలు చేయాలి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. డ్రింకింగ్ అలవాటు ఉంటే అవాయిడ్ చేయాలి. ప్రతిరోజు కూడా మంచి హెల్దీ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. హెల్దీ ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా మొబైల్స్, ఫోన్స్, టీవీలు వీటి అన్నిటికీ కొంచెం కొన్ని రోజుల వరకు దూరంగా పెట్టాలన్నమాట. సో అవి కూడా మన మైండ్ని అండ్ మన హెల్త్ కండిషన్ని బాగా డామినేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నిటిని కూడా దూరంగా పెట్టడం చేస్తూ ఉంటే కూడా సో చాలా వరకు కూడా మీకు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.